హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్డికేఆర్ టాక్స్. ఫ్రెండ్స్, తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్దారులకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది. సో వాస్తవంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయూత పెన్షను, అదేవిధంగా వికలాంగుల పెన్షన్లు అయితే చేయూత పెన్షన్కి 2000, అదేవిధంగా వికలాంగుల పెన్షన్కి అయితే 3016 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగానే మనకి చేయూత పెన్షన్ని 4016, అదేవిధంగా వికలాంగుల పెన్షన్ని 6016 చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ అయితే మనకి జరగడం జరుగుతుంది. నిన్న జరిగినటువంటి ఒక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అంటే పెన్షన్దారులకి ఒక అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళకు వస్తున్నటువంటి పెన్షన్ ఏదైతుందో, అంటే మనకి సర్వసాధారణంగా పెన్షన్ పొందాలంటే ఒక అభ్యర్థి యొక్క అంటే ఇటు చేయూత పెన్షన్లు కానీ, అదేవిధంగా ఇటు మనకి వికలాంగుల పెన్షన్లకి ఆ వికలాంగుల సంబంధించినటువంటి సర్టిఫికేటు, అదేవిధంగా ఇటు వృద్ధాప్య పెన్షన్లు అవుతున్నాయి. వృద్ధాప్య పెన్షన్లో ముఖ్యంగా మనకి 60 సంవత్సరాలు దాటినటువంటి వారికే ఈ వృద్ధాప్య పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. అయితే 60 నుంచి మనకి ఎంతైనా ఉండొచ్చు పైన. మనకి ఈ దాదాపు ఒక 15%, 20%, 30% ఈ విధంగా మనకి ఈ పెన్షన్ మీద, వృద్ధాప్య పెన్షన్ల మీద అయితే పెంచడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఎవరైతే 60 అంటే ఎవరైతే సర్వసాధారణంగా 70 నుంచి 75 సంవత్సరాలు ఆ పైన ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకి 15%, వీళ్ళ బేసిక్ పెన్షన్ ఏదైతుందో బేసిక్ పెన్షన్ మీద 15% పెంచి రావడం జరుగుతుంది. అదేవిధంగా 80 నుంచి అంటే 75 నుంచి 80 ఏళ్ళ లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ బేసిక్ మీద 20% అయితే పెరగడం జరుగుతుంది. అదేవిధంగా 80 నుంచి 85 ఏళ్ళ లోపు వారికి 30% అయితే పెరగడం జరుగుతుంది. అదేవిధంగా 90 నుంచి 95 ఏళ్ళ లోపు వారికి 50% అయితే అదనంగా పెన్షన్ అయితే అందించున్నారు. ఇక 95 నుంచి 100 ఏళ్ళలోపు వారికి 60%, అదేవిధంగా 100 ఏళ్లకు పైబడినటువంటి పెన్షన్లకి, కుటుంబ పెన్షన్దారులకి 100% అదనంగా పెన్షన్ అయితే ఇవ్వనుందని చెప్పి మనకి సమాచారం అయితే రావడం జరిగింది. ఇది మనకి నెక్స్ట్ రాబోయేటువంటి మంత్ ఏదైతుందో జూలై నెల నుంచి ఇది కొనసాగుతుందని చెప్పి మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అదేవిధంగా మనకి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అయితే అమలు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం, అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు, అదేవిధంగా గృహలక్ష్మి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ని కూడా మనకి అందించారు. రానున్న రోజుల్లో ఈ పెన్షన్లకు సంబంధించిన ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో 15, 20, 35, 30, 35, 50, 100% ఈ విధంగా అయితే కూడా మనకి పెన్షన్లు అయితే బేసిక్ పెన్షన్ మీద ఈ అదనపు పెంచుకుంటా లబ్ధిదారులకు అయితే అందించే ప్రయత్నం అయితే తెలంగాణ సర్కార్ అయితే చేయడం జరుగుతుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం రానున్న వీడియోస్లో మన ఛానల్లో అప్డేట్ చేస్తూనే ఉంటాము. వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.